రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కొత్తూరు మల్లాపూర్ బ్రిడ్జి పైన ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి శ్రీ రాయరాజేశ్వర జలాశయం నుండి దిగువ మానేరు ఎల్ఎండికి సుధాకర్ రావు జలాశయానికి నీటిని విడుదల చేస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి కొత్తూరు గ్రామ సర్పంచ్ అశ్విని శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఉప సర్పంచ్ బండారు నరేష్ గౌడ్ గారు, అదేవిధంగా పాలకవర్గ సభ్యులు, అదేవిధంగా మాజీ సర్పంచ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా పొత్తూరు గ్రామంలో ఉన్నటువంటి రైతులందరితో కలిసి ఈరోజు మానేరమ్మ తల్లికి పూజా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా గతంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ ప్రాజెక్టుల మీద కనీస అవగాహన లేకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకులు కానీ మాట్లాడినటువంటి మాటలు, వారికి ధీటైనటువంటి సమాధానం ఈరోజు నీటి విడుదల అనే విషయాన్ని కూడా ఈరోజు మేము చెప్పదలుచుకో ఉన్నాం. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరం ప్రాజెక్టు అయిందని చెప్పి, కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం అవినీతి అయింది, కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకపోయింది, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక బూటకం అనే విధంగా ఈరోజు తెలంగాణ రైతాంగాలను నమ్మించి వారి ఆశలు వమ్ము చేసే విధంగా ఈరోజు అయితే భ్రమలు చెప్పిర్రో కాంగ్రెస్ నాయకులు, వాళ్ళు భ్రమలు ఉత్తయ్య అని చెప్పి తేలిపోయినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అన్నారం, సుందిల్లా ఏదైతే కన్నెపల్లి పంపౌజులు ఉన్నాయో వాటి ద్వారా ఎల్లంపల్లి నుండి నందిమేడారం నుండి లక్షిపూర్ నుండి ఎంఎంఆర్కు రావాల్సినటువంటి వాటర్ను ఏదైతే కాళేశ్వరంలో గతంలో కాంగ్రెస్ హయాంలో ప్రాణహిత చేవెళ్ళ ఏదైతే ఉందో అందులో ఈ ఉత్తర తెలంగాణ రైతాంగానికి నీళ్ళు అనే విషయాన్ని గ్రహించి పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉత్తర తెలంగాణ రైతాంగానికి నీళ్ళు రావాలి, ముఖ్యంగా మిట్ట ప్రాంతమైనటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా కానీ కరీంనగర్ కానీ ఈరోజు జిల్లాకు కానీ పూర్తి స్థాయిలో ఆ రోజు ఎస్ఆర్ఎస్పి కెనాల్ ద్వారా కొంత భాగమే ఈరోజు కరీంనగర్ జిల్లాకు నీళ్ళంతున్నాయి, మిగతా మిట్ట ప్రాంతానికి నీళ్ళంతలేమనే ఉద్దేశంతో రీజనింగ్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పంప్ హౌజులను, టన్నెల్ను, అదేవిధంగా కెనాల్స్ను ఏర్పాటు చేసి ఈరోజు తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇస్తున్నటువంటి సందర్భం మనం చూసినాం. గతంలో మండు టెండర్లో మత్తళ్ళు దుంకించినటువంటి చెరువులను చూసినాం. కానీ కాంగ్రెస్ వచ్చినాక కరువు వచ్చినట్టు, కాంగ్రెస్ అంటేనే కరువు అన్నట్టు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు బూటక మాటలు మాట్లాడితే ఒక్క పిల్లర్ ఉంగితే కాళేశ్వరం ప్రాజెక్టు పనికి లేదు, లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అయిందని చెప్పి ఏదైతే కల్లిబల్లి మాటలు మాట్లాడిర్రో వారికి చెంపపెట్టు లాంటిగా ఈరోజు ఈ నీటి విడుదలనే సాక్ష్యం అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు ఎల్లంపల్లి నుండి పంప్ హౌజులు ఎవరు కట్టిర్రు, అదేవిధంగా అక్కడి నుండి లక్ష్మీపూర్ బ్యారేజ్ అండర్ గ్రౌండ్ టన్నెల్ ఎవరు తవ్విర్రు, అది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం కాదా? ఈరోజు ఏదైతే ఎంఎంఆర్ ఈరోజు నింపుతా ఉన్నారు, ఈ నింపినటువంటి పంప్ హౌజులు ఎవరు స్థాపించిన, ఎవరు కట్టినాయి, ఈ పంప్ హౌజులు ఎవరు ప్రారంభించారు, ఈ పంప్ హౌజులను ఎవరు తీసుకొచ్చారనే విషయాన్ని కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు పంప్ హౌజులు బ్రహ్మాండంగా ఎల్లంపల్లి నుండి 5 పంప్ హౌజులు ప్రారంభమైనాయి, అక్కడ నుండి నందిమేడారంలో 5 పంప్ హౌజులు ప్రారంభించారు, అక్కడ నుండి లక్ష్మీపూర్ నుండి వరద కాలువ నుండి ఈరోజు మిడ్ మేడర్కు రావడం జరుగుతుంది. ఈరోజు కరీంనగర్, వరంగల్ నగరాలకు సాగునీటి అవసరానికి ఈ ప్రాజెక్టే ప్రాణాధారం అని చెప్పి గతంలో ఎన్నోసార్లు చెప్పినప్పటికి కూడా ఈరోజు రైతులను, ప్రజలను తప్పుదో పట్టించి ఈరోజు కాంగ్రెస్ నాయకులు కాలయాపన చేసిరనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఈరోజు ఎంఎంఆర్కు తాగునీరే కాదు ఎల్ఎండికి విడుదల చేయడం. ఈరోజు ఎంఎంఆర్కి ఏదైతే నీళ్ళు వచ్చినాయో ఈ నీళ్లను అనంతగిరి ప్రాజెక్టుకు కూడా ఎత్తిపోయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు అనంతగిరి ప్రాజెక్టును నింపి మెట్ట ప్రాంతమైనటువంటి ఇల్లంతకుంట మండల రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలి, అదేవిధంగా గన్నేరువరం బెజ్జంకి రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలనేది ఏదైతే అనంతగిరి ప్రాజెక్టు కట్టిర్రో దాన్ని కూడా రింపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కవంపేరు సత్యనారాయణ గారు కళ్ళు తెరవండి. ఈరోజు ప్రాజెక్టులో ఉన్నటువంటి నీళ్లను వెంటనే మన అనంతగిరి ప్రాజెక్టును నింపండి. అనంతగిరి ప్రాజెక్టు పంప్ హౌజులు స్టార్ట్ చేసి ఎంఎంఆర్ నుండి అనంతగిరికి పంప్ హౌజులు స్టార్ట్ చేసి అనంతగిరి 3.5 టీఎంసీలు ఏదైతే ఉందో అది నింపితే ఇల్లంతకుంట మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి ఈరోజు సాగునీరు వచ్చే అవకాశం ఉంది. ఈ సదవకాశాన్ని మీరు వెంటనే మేలుకొని ఈ సదవకాశాన్ని ఉపయోగించి ఈరోజు ఇల్లంతకుంట మండలానికి, బెజ్జంకి మండల రైతాంగాన్ని, గన్నేరువరం రెడ్డి రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఒకవేళ పంప్ హౌస్ ఆన్ చేయనట్టయితే ఎంఎంఆర్ నుండి అనంతగిరి దాకా పెద్ద ఎత్తున రైతాంగాన్ని పోగు చేసి
అక్కడ దాకా పాదయాత్ర చేసి మేము విడడం వస్తామని చెప్పి ఈ సందర్భంగా కవపల్లి సత్యనారాయణ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మెట్ట ప్రాంతమైనటువంటి ఇల్లంతకుంట మండలానికి ఈ రంగం మనకి ఏదైతే అనంతగిరి జలాశయం ఉందో అది నిండుతూనే ఈరోజు అనంతారం చెరువు నిండుతుంది. అనంతారం ప్రాజెక్టు నిండుతూనే బిక్కవాగు సమీప గ్రామాలైనటువంటి అన్ని గ్రామాలకు ఈరోజు సాగునీరు అందుతుందనే విషయాన్ని, సాగునీరుతో పాటు తాగునీరు కూడా అందుతుందనే విషయాన్ని కూడా గ్రహించాలి. ఎమ్మెల్యే గారు అవగాహన తెలుసుకోవాలి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద అనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ, ఒకవేళ మీరు తాత్సారం చేసినట్టు ఉంటే ఈ ప్రాజెక్టు మీద అవగాహన లేకుండా అవాకులు చెవాకులు పేరుస్తున్నటువంటి స్థానిక నాయకులు ఇప్పటికైనా గ్రహించాలి. మేము గతంలో ఇక్కడ గ్రామ సర్పంచ్ గారు, అదేవిధంగా ఇక్కడ సమీప గ్రామాలైనటువంటి మల్లాపూర్, మాన్వాడ, కందికట్కూర్, పొత్తూరు, నరసకపేట, జోవర్పేట వీళ్ళందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఈ రైతాంగం నీళ్లు విడుదల చేయాలి ఎంఎంఆర్ నుండి అని చెప్పి ధర్నా చేస్తే మీరు అవహేళన చేస్తూ అవాకులు చెవాకులు మాట్లాడేటువంటి మాటలు కూడా ఈరోజు తెలంగాణ రైతాంగాన్ని గాయపరిచినాయి. వెంటనే కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుదని కొట్టుకొని క్షమాపణ కోరాలి ప్రజలను, రైతులను. ఎందుకంటే నీళ్లు రావు, కాళేశ్వరం లక్షల కోట్ల అవినీతి జరిగింది, నీళ్లు రావు అని చెప్పినటువంటి కాంగ్రెస్ నాయకులు మరి ఈరోజు ఎందుకు నీళ్లు విడుదల చేసిరనే విషయాన్ని కూడా ఈరోజు మీరు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రైతాంగానికి మేము అదే రోజు చెప్పినాం, ఈరోజు ఎంఎంఆర్ నుండి ఎల్ఎండికి నీళ్లు విడుదల చేసినట్టయితే ఈ రైతాంగానికి తాగునీరు అంతదని చెప్పి మేము డిమాండ్ చేసినాం. కానీ మీరు